అబ్బాయికి ఎవరు ముఖ్యం? తల్లా? భార్య? నిజానికి మంచి అబ్బాయికి ఇద్దరూ ముఖ్యమే. తల్లి అతనికి జన్మనిచ్చి, పెంచి జీవితాన్నిస్తే, భార్య తన జీవితాన్ని, తన కుటుంబాన్ని వదిలి వచ్చి అతనితో జీవితాంతం తోడుగా ఉంటుంది. కాబట్టి ఇది ఎవరిని ఎంచుకోవాలి అనే ప్రశ్న కాదు. కానీ ఒక విషయం మాత్రం నిజం. తల్లిని గౌరవించడం కొడుకు బాధ్యత. భార్యను కాపాడటం భర్త బాధ్యత. అత్త కోడలు కలిసిమెలిసి ఉంటేనే ఆ ఇంట్లో శాంతి ఉంటుంది. ఇంట్లోని మగవాళ్ళకి సంతోషం ఉంటుంది. అత్తింటి పోరుని సహనంగా భరిస్తున్న ఎందరో మహిళలకి ఈ కథ అంకితం. సహనంతోనే శాంతిని సాధించాలి, అది నిజమే. కానీ ఎంతవరకు సహనం వహించాలో కూడా తెలుసుకోవాలి. కొంతవరకే సహనానికి మంచి ఫలితం ఉంటుంది. హద్దు మీరితే ఎంతటి సహనశీలైనా ఒకరోజు తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. సౌమ్య కూడా అలాంటిదే. అత్త అవమానించినా, కూతుళ్ళు హేళన చేసినా, కాఫీ విసిరినా, దరిద్రపు మొహం అని తిట్టినా మౌనంగా భరించింది. ఎందుకంటే ఆమెకు కుటుంబ శాంతి ముఖ్యం. కానీ కమలమ్మ ఆమె సహనాన్ని బలహీనతగా భావించింది. ఆమె మౌనాన్ని చేతకానితనంగా అర్థం చేసుకుంది. పెద్ద కొండ అద్దంలో చిన్నగా కనిపించినంత మాత్రాన అది చిన్నది కాదు. అలాగే ఓర్పుగా ఉన్న మనిషి బలహీనుడు కాదు. సమయం వచ్చినప్పుడు అతని విలువ, అతని గొప్పతనం ప్రపంచానికి తెలుస్తాయి. కొత్తగా పెళ్ళయి అత్తగారింటికి వచ్చింది సౌమ్య. ఆమె పెద్ద అందగత్తె కాదు, కానీ ఆమె మనసు బంగారం. అణుకువ, ఓర్పు, పెద్దల పట్ల గౌరవం ఆమెకు అలంకారాలు. భర్త రవి ఆమెను ఎంతో ప్రేమించేవాడు. ఒకరోజు బయటకు తీసుకెళ్లాలని అనుకున్నాడు. సౌమ్య, సాయంత్రం సినిమా చూసి వద్దాం, త్వరగా రెడీ అవ్వు అన్నాడు. సౌమ్య ముఖం ఆనందంతో వెలిగిపోయింది. కానీ ఆ మాటలు విన్న అత్త వెంటనే, రేపు నా కూతుళ్ళు వస్తున్నారు, వాళ్ళ కోసం లడ్డూలు, గారెలు చేయాలి, ఇల్లు మొత్తం సర్దాలి అంటుంది. సౌమ్య తన ఆనందాన్ని పక్కన పెట్టి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఇలా ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు జరిగింది. కమలమ్మకు తన కూతుళ్ళంటే ప్రాణం. వాళ్ళు వచ్చినప్పుడల్లా ఇంట్లో ఉన్న డబ్బు, బియ్యం, పప్పులు, కొత్త చీరలు కూడా ఇచ్చి పంపేది. కానీ సౌమ్యను మాత్రం ఎప్పుడూ మెచ్చుకోలేదు. పైగా కూతుళ్ళతో కలిసి, ఏముంది దీనిలో అందం, నా కొడుక్కి ఇంకా మంచి అమ్మాయి దొరికేది అంటూ మాటలతో బాధ పెట్టేవారు. అయినా సౌమ్య సహనంగా భరించేది. ఒకరోజు రవి ఇవన్నీ గమనించాడు. తల్లి దగ్గరికి వెళ్ళి బాధగా అన్నాడు, అమ్మా, సహనానికి కూడా హద్దుంటుంది. సౌమ్య ఎంత అణుకువ కలదో నీకు తెలుసా? నువ్వు, అక్కలు కలిసి మాటలతో ఆమెని ఎంత బాధ పెడుతున్నారో తెలుసా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమ్మా, రేపు నీకు వయసు మీద పడినప్పుడు, ఆరోగ్యం బాగోలేనప్పుడు నీ పక్కన ఉండేది ఎవరు? అక్కలు తమ తమ ఇళ్లల్లో ఉంటారు, కానీ నీతో ఒకే ఇంట్లో ఉండి నీకు సేవ చేసేది నీ కోడలే. అత్త కోడలు కలిసిమెలిసి ఉంటేనే ఆ ఇంట్లో మగవాళ్ళకి ప్రశాంతత ఉంటుంది. కోడలతో గొడవ పడుతూ చివరికి నీ కొడుకునే దూరం చేసుకుంటున్నావని అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. సౌమ్య ఎప్పటిలాగే తెల్లవారుజామున లేచి ఇంటి పనులు చేస్తుంది. కమలమ్మ హాల్లోకి వచ్చి ఆమెను చూడంగానే కోపంతో అరుస్తుంది, నీ దరిద్రపు ముఖం ఉదయాన్నే కనిపిస్తే నా రోజంతా పాడవుతుంది, నా కళ్ళ ముందు నుంచి పో. ఆ మాటలు విన్న సౌమ్య గుండె పగిలిపోయింది. కానీ ఎప్పటిలాగే మౌనంగా తన పని చేసుకుంటుంది. ఈసారి మాత్రం రవి అన్నీ విన్నాడు. ఇన్నాళ్ళు భార్య సహనాన్ని గౌరవిస్తూ ఓపిక పట్టాడు. కానీ ఆ రోజు అతని మనసు విరిగిపోయింది. ఆ రాత్రి సౌమ్యతో మాట్లాడాడు. సౌమ్య, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కౌరవుల ఆగడాలను సభలో పాండవులు తల వంచి సహించారు. అన్యాయంతో మాయాజూదంలో ఓడించిన, బానిసలుగా అవమానించిన, కులస్త్రీ ద్రౌపదిని వివస్త్రం చేయాలని చూసిన సహనంతో మౌనం వహించారు. సమయం రాగానే పగ తీర్చుకున్నారు. అది ధర్మబద్ధమైనదేనని మహాభారతం వివరించింది. నేను అందంగా లేకపోవచ్చు రవి గారు, కానీ మీరు నా రూపాన్ని కాదు, నా మనసును చూసి ప్రేమించారు.
నా సంతోషం కోసం ఎన్నోసార్లు మీ తల్లిని కూడా ఎదిరించారు. నా కన్నీరు చూడలేక బాధపడ్డారు. స్వార్థం లేని ఇంత నిజమైన ప్రేమను పొందిన నేను ఎంత అదృష్టవంతురాలనో నాకు తెలుసు. మీలాంటి గొప్ప మనసున్న వ్యక్తిని కనడం మాత్రమే కాదు, మిమ్మల్ని మంచి సంస్కారాలతో విలువలతో పెంచిన మీ అమ్మా నాన్నలు ఎంత గొప్పవారో కూడా నాకు తెలుసు. నాకు మీలాంటి భర్తనిచ్చినందుకు, నన్ను ఈ ఇంటి కోడలిగా అంగీకరించినందుకు జీవితాంతం నేను వారికి రుణపడి ఉంటాను. అందుకే అత్తయ్య కోపంగా మాట్లాడినా, నన్ను అపార్థం చేసుకున్నా నేను బాధపడతాను కానీ ద్వేషించను. ఎందుకంటే ఒక తల్లి తన కొడుకుని ఎంత ప్రేమిస్తుందో నాకు తెలుసు. ఆ ప్రేమలోనే కొన్నిసార్లు కోపం, అపోహలు వస్తాయి. ఏదో ఒకరోజు అత్తయ్య నా మనసును కూడా అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకుంది. అంతవరకు నేను ఓర్చుకుంటాను, బాధతో కాదు, ఇష్టంగా. ఎందుకంటే ఈ ఇల్లు నా ఇల్లు, ఈ కుటుంబం నా కుటుంబం, మీరు నా ప్రపంచం. మరుసటి రోజు ఉదయం జరిగిన సంఘటన రవి జీవితాన్ని మార్చేసింది. సౌమ్య ఎప్పటిలాగే అందరికీ కాఫీ తీసుకొచ్చింది. చిన్న విషయానికి కోపం వచ్చిన కమలమ్మ తన కూతుళ్ళ ప్రోత్సాహంతో చేతిలో ఉన్న వేడి కాఫీని సౌమ్య ముఖంపై విసిరింది. సౌమ్య నొప్పితో వణికిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ సమయంలో రవి ఇంట్లో లేడు. ఆ రోజు సాయంత్రం సౌమ్య ముఖం మీద చిన్న కాలిన గాయం చూసిన రవి, సౌమ్య నీ ముఖానికి ఏమైంది అని ప్రేమగా అడిగాడు. సౌమ్య ఒక్క క్షణం తడబడింది. ఏమీ లేదు రవి గారు, వంట చేస్తుండగా పొరపాటున కాఫీ జారిపోయింది అని చెప్పింది. రవి ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఏదో దాస్తోందని అతనికి అర్థమైంది. కానీ ఆమెను ఇబ్బంది పెట్టకుండా మౌనంగా ఉన్నాడు. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా సౌమ్య ముఖమే అతని కళ్ళ ముందు తిరుగుతూ ఉంది. ఎందుకో మనసు ఒప్పుకోలేదు. సాయంత్రం ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తెరిచి చూశాడు. కొన్ని క్షణాల తర్వాత అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. స్క్రీన్పై కనిపిస్తున్న దృశ్యం చూసి అతని చేతులు వణికిపోయాయి. కమలమ్మ కోపంతో సౌమ్యపై కాఫీ విసరడం, సౌమ్య నొప్పి తట్టుకోలేకపోయినా మౌనంగా నిలబడటం, పక్కనే ఉన్న అక్క చెల్లెలు చూస్తుండడం, తండ్రి చోద్యం చూస్తుండడం అన్నీ అతని కళ్ళ ముందు స్పష్టంగా కనిపించాయి. ఒక్క క్షణం అతని గుండె పగిలినంత పనైంది. తన తల్లి, అక్కలు కలిసి సౌమ్యను అనుమానించడం, అవమానించడం, ఆమె మౌనంగా భరించడం చూసి రవి షాక్ అయిపోయాడు. అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన ల్యాప్టాప్, బ్యాంక్ కార్డ్స్, అవసరమైన బట్టలు సర్దుకున్నాడు. ఏమైందండి అని ఆశ్చర్యంగా అడిగింది సౌమ్య. వెళ్దాం అన్నాడు రవి. ఎక్కడికి? మన ఇంటికి. అత్తయ్య మామయ్యకి వయసు మీద పడింది, వాళ్ళని వదిలి ఎలా వెళ్తాం? వాళ్లకు మన అవసరం ఉంది కదా. సౌమ్య, వాళ్లకు మన అవసరం లేదు. బంధాలు అవసరం లేదని భావించే చోట, బంధాలకు విలువివ్వని చోట నా భార్యని ఒక్క రోజు కూడా ఉంచలేను. భర్తగా నా మొదటి బాధ్యత నా భార్య గౌరవాన్ని కాపాడటం. కొడుకుగా నా బాధ్యతను ఎప్పటికీ వదిలిపెట్టను. కావలసిన ఖర్చులు, మందులు, అవసరాలు అన్నీ నేను చూసుకుంటాను. కానీ భర్తగా నాకు ఇంకో బాధ్యత కూడా ఉంది, నిన్ను కాపాడటం. నువ్వు నా భార్యవి, నా జీవిత భాగస్వామివి. నిన్ను అవమానిస్తున్నారని తెలుసు కూడా అక్కడే ఉంచితే నేను మంచి భర్తను కాదు. ఈరోజు కాఫీ విసిరారు. ఒకవేళ నేను నిన్ను అక్కడే ఉంచితే ఏదో ఒకరోజు నిన్ను పూర్తిగా కోల్పోతాను. అంతకంటే నిన్ను తీసుకొని వెళ్ళడం మంచిది. ఎందుకంటే నిన్ను ప్రేమించడం మాత్రమే కాదు, నిన్ను రక్షించడం కూడా నా బాధ్యతే. నా భార్యను మళ్ళీ అవమానాల మధ్య నిలబెట్టి తప్పు మాత్రం చేయను. బంధాల విలువ తెలిసిన వారు మనుషుల్ని కాపాడుకుంటారు. ఆపై రవి సౌమ్యను తీసుకొని దగ్గరలోనే ఒక అద్దెంటికి మారిపోయాడు. అయితే తల్లిని మాత్రం పూర్తిగా వదిలేయలేదు. ప్రతి నెల ఇంటి ఖర్చులకి డబ్బులు పంపేవాడు. కమలమ్మ మాత్రం వెళ్ళిపోయారు కదా, నాకేమవుతుంది అనుకుంది. కాలం గడిచింది. ఒకరోజు కమలమ్మకి తీవ్రమైన మధుమేహ సమస్య వచ్చింది. కాళ్ళు వాచిపోయాయి, నడవడం కష్టమైంది. ఆమె ప్రేమగా చూసుకున్న కూతుళ్ళు ఫోన్లో మాత్రమే పరామర్శించేవారు. అమ్మ, ఈ వారం రావడం కుదరదు, అమ్మ పిల్లల స్కూల్ ఉంది అంటూ తప్పించుకున్నారు. అప్పుడు కమలమ్మకు ఒంటరితనం అంటే ఏమిటో అర్థమైంది. రవి వెంటనే ఒక పని మనిషిని పెట్టాడు.
మందులు, డాక్టర్లు, ఖర్చులు అన్నీ చూసుకున్నాడు. కానీ సౌమ్యకి ఈ విషయం తెలీదు. రవి సౌమ్యను వేరే ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కూడా ఆమె మనసులో అత్తమామల పట్ల కోపం లేదు. ఒకరోజు పని మనిషి రాకపోవడంతో కమలమ్మ ఇబ్బంది పడుతుందని తెలిసి ప్రతిరోజు ఉదయం రవి ఆఫీస్కు వెళ్ళగానే అత్తగారింటికి వెళ్ళేది. ఇల్లు ఊడ్చేది, వంట చేసి పెట్టి మందులు సమయానికి అందించేది, అత్తగారి బట్టలు ఉతికి ఆరేసేది. అన్నీ పూర్తయ్యాక తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయేది. ఒకరోజు కమలమ్మ ఆశ్చర్యంగా అడిగింది, అమ్మా, నేను నీకు చేసిన అవమానాలు గుర్తులేవా? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? సౌమ్య చిరునవ్వుతో సమాధానం చెప్పింది, అత్తయ్య, నాకు జరిగిన అవమానాలు గుర్తున్నాయి, కానీ వాటికంటే మీ వయసు గుర్తుంది. మీరు నా భర్తకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అన్న విషయం గుర్తుంది. బాధను పట్టుకొని కూర్చుంటే మనసు రాయిలా మారిపోతుంది. క్షమిస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతలో రవి వచ్చాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతను చలించిపోయాడు. సౌమ్య వెనక్కి తిరిగి రవిని చూసి ఒక్కసారిగా తడబడిపోయింది. రవి గారు, నేను అని చెప్పబోయింది. రవి నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చాడు. నీ గొప్ప మనసు నాకు తెలీదా సౌమ్య? నువ్వు ఎవ్వరి మీద ద్వేషం పెట్టుకోలేవని నాకు తెలుసు. అందుకే నేను నిన్ను ఆపలేదు. ఒకరోజు అమ్మ నీ మనసును గ్రహించి నీ విలువ తెలుసుకోవాలని ఎదురు చూశాను. అమ్మా, నీకు సౌమ్య విలువ తెలిసినందుకు నాకు సంతోషమే. నువ్వు మారాలని అనుకోవడం కూడా మంచి విషయమే. కానీ నీకు ఒక నిజం చెప్పాలి. నాకు ఎప్పటికీ నీ మీద పూర్తి నమ్మకం రాదు. కమలమ్మ తలదించుకుంది. ఎందుకంటే కొన్ని గాయాలు కాలంతో మానిపోతాయి, కానీ కొన్ని గాయాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. అమ్మా, నువ్వు నా బిడ్డను నాకు కాకుండా చేశావు. సౌమ్య గర్భం పోవడానికి కారణమైన సంఘటన గురించి నాకు కూడా తెలుసు. ఆ రోజు నా బిడ్డను కూడా నేను కోల్పోయాను. నిన్ను క్షమించొద్దని నా మనసు చెప్తుంది. కానీ నువ్వు నాకు ఇచ్చిన సంస్కారం నన్ను ఆపుతుంది. అందుకే ఇంతకంటే ఎక్కువగా నేనేం అనలేకపోతున్నాను. ఆ బాధను నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే సౌమ్య నీకు ఆరోగ్యం బాగోలేని రోజుల్లో మాత్రమే వస్తుంది. నీకు మందులు ఇస్తుంది, నీకు అవసరమైన సహాయం చేస్తుంది. ఎందుకంటే అది ఆమె మంచితనం, ఆమె సంస్కారం. కానీ ఆమె ఎప్పటికీ నీతో ఉండదమ్మా. ఎందుకంటే నేను మళ్ళీ ఆమెను ఈ బాధల్లోకి నెట్టలేను. నాకు ఆ హక్కు కూడా లేదు. సౌమ్య నిన్ను గౌరవిస్తుంది, నీకు సేవ చేస్తుంది. కానీ ఇకపై ఆమె ప్రశాంతతని, ఆమె గౌరవాన్ని కాపాడటం నా బాధ్యత. నువ్వు నా తల్లివి కాబట్టి నీ బాధ్యతని నేను వదిలిపెట్టలేను. కానీ సౌమ్య నా భార్య. ఆమె జీవితాన్ని మళ్ళీ కన్నీళ్లతో నింపడానికి నేను ఒప్పుకోను. అందుకే ఆమె నీకు అవసరమైనప్పుడు తప్పకుండా వస్తుంది. నీ అవసరాలు, నీ ఖర్చులు అన్నీ నా బాధ్యత. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకో అమ్మా, నువ్వు చాలా ఆలస్యం చేశావు. కూతురు పుడితేనే అదృష్టం కాదు, కోడల్ని కూతురుగా చూసుకుంటే జీవితం ఇంకా చక్కగా ఉంటుంది. నువ్వు అక్కల్ని ఎంత ప్రేమించావో నాకు తెలుసు. కానీ ఈరోజు నువ్వు అనారోగ్యంతో మంచం మీద ఉన్నప్పుడు నువ్వు అవమానించినా, నువ్వు బాధ పెట్టినా నీ కష్టాన్ని తన కష్టంగా భావించింది ఎవరు? ఆ నిజం నీకు తెలిసేసరికి చాలా కాలం గడిచిపోయింది. కూతురు కడుపును పుట్టాల్సిన అవసరం లేదు. కోడల్ని కూతురులా ప్రేమిస్తే కూతురు పుట్టిన దానికంటే ఎన్నో రెట్లు మేలు జరుగుతుంది. కూతురు తన ఇంటికి వెళ్ళిపోతుంది, కానీ కోడలు మీ ఇంటికే వస్తుంది. మీ సంతోషాల్లో, మీ కష్టాల్లో, మీ వృద్ధాప్యంలో మీతో కలిసి నడిచేది కోడలే. కోడల్ని కూతురులా ప్రేమించిన అత్త ఎప్పుడూ ఒంటరిగా ఉండదు. ప్రేమతో గెలిచిన బంధాలు రక్త సంబంధాల కంటే గొప్పవి. పెద్ద కొండ అద్దంలో చిన్నగా కనిపించినంత మాత్రాన అది చిన్నది కాదు. అలాగే ఓర్పుగా ఉన్న మనిషి బలహీనుడు కాదు. సమయం వచ్చినప్పుడు అతని విలువ, అతని గొప్పతనం ప్రపంచానికి తెలుస్తాయి. కాలమే తర్వాత కమలమ్మకు ఒక గొప్ప పాఠం నేర్పింది. సహనాన్ని బలహీనతగా చూడకూడదని, మంచితనాన్ని అవమానించకూడదని. కోడల్ని కూతురులా ప్రేమిస్తే ఆ ప్రేమ వృద్ధాప్యంలో ఆశ్రయంగా మారుతుందని. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.